గురుగారు సాధారణంగా చాలా మందికి పూజ విషయంలో ఉండే సమస్య ఇది. ఇప్పుడు బ్రాహ్మిన్స్ చేసుకునే పూజలకి నార్మల్గా ఇతర వాళ్ళు చేసుకునే పూజలకి చాలా తేడా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఉన్నంత శుభ్రంగా మనం అంటే నీసు తినే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఈ విషయంలో. అండ్ గంట కొట్టే విషయంలో కూడా పురోహితులు అంటే గంట కొడతారు, మనం ఇళ్లలో కొట్టుకోవచ్చా కొట్టుకోవద్దా అనేది ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే పూజా విధానం తెలిసి తెలియలేక చేసుకుంటూ ఉంటారు, దానివల్ల దోషాలు వస్తాయని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే ఈ రోజుల్లో బ్రాహ్మిన్స్ కూడా అంత ఖచ్చితమైన నియమాలు పాటిస్తూ పూజలు చేసుకోవట్లేరు అని కూడా వాస్తవమైన విషయం మనందరికీ తెలుసు. సో నా క్వశ్చన్ ఏంటి అంటే అసలు పూజా విధానం తెలుసుకొని పూజ చేయడం కదా కరెక్ట్ అనేది నా క్వశ్చన్. ఇక్కడ ఏమంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇవాళ రేపు అందరి మనసులో ఉన్నటువంటి ఆలోచన ఇది. ఇక్కడ పూజను ఒకటే కాదు, పూజ ఒకటే అని కాదు, దేనికైనా సిస్టమ్ తెలుసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ గారు ఒక ఇంజెక్షన్ వేస్తున్నారు కదా, మనం ఇంజెక్షన్ వేసుకుందామంటే దాన్ని నేర్చుకొని వేసుకోవడం ఈజ్ కరెక్ట్, అంతే కదా. మనం మామూలుగా చూస్తున్నా ఎవడో స్విమ్మింగ్ పూల్లో పడి ఇట్లా చేతులు కొట్టేస్తున్నాడు, అంతే దిగి ఇంకా చేతులు కొడితే స్విమ్ చేస్తామనుకుంటే దానికి ప్రాక్టీస్ కావాలి, అంతే కదా. ప్రాక్టీసు, దాని గురించి పూర్తి అవగాహన, దాని మీద ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు చేసే దానివల్ల రిజల్ట్ వేరుగా ఉంటుంది. దాని గురించి ఏమీ తెలుసుకోకుండా చేయడం వల్ల రిజల్ట్ సరిగ్గా ఉండదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోతే కూడా ఉండదు. ఇప్పుడు మీరు అంటే ఇందాక మీరు అన్నారు నాన్ వెజిటేరియన్స్ తినే విషయాలు కానీ, ఇంట్లో ఆడవాళ్ళు దూరంగా ఉండవలసిన సమయంలో కలిపేసుకోవడాలు కానీ, ఇవన్నీ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలంటే ఆ రోజు ఇంట్లో ఏదో నాన్ వెజిటేరియన్ వండారు ఉదాహరణకి, వండిని ఇంట్లో అక్కడే నాన్ వెజిటేరియన్ పెట్టి ఇక్కడే మీరు పూజ చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏదైనా వ్రతంగా అనేది అంటే ఏమిటి, ఇవన్నీ ఒక పూజ విషయంలో అని కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి, ప్రతి విషయంలోనే ఉంటుంది అది. మీరు బాంబులు తయారు చేసే ఇది ఉంటుంది, అక్కడ మీరు నిప్పు వెలిగిస్తారా? ఎందుకు? ఆ నిప్పు వల్ల బాంబు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు అది టపాసులు మనం తయారు చేసే కర్మాగారం ఉంటుంది, అక్కడ నిప్పుని దగ్గర పెడతామా? పెట్రోల్ బంక్ దగ్గర తీసుకెళ్ళి నిప్పుని దగ్గర పెడతామా? అక్కడ పెట్రోల్ బంక్లో ఎవరైనా సిగరెట్ కాల్చుకుంటారా, దూరం పోరా అంటాం. అదేంటి ఇది స్వేచ్ఛ, నేను సిగరెట్ ఎక్కడ కాల్చొచ్చు అంటూ పోతాం. అంటే ఏమిటి, పెట్రోల్ బంక్ ఈజ్ ది ఫైరీ సంబంధించినటువంటిది, అక్కడ రాకూడదు, ఇట్స్ డేంజర్. అలాగే ఒక పూజా సంబంధించి చేసేటప్పుడు అక్కడ నియమాలు పాటించాలి, ఇది పర్ఫెక్ట్, అందులో ఎటువంటి డౌట్ లేదు మీ డౌట్. కానీ ఇక్కడ భక్తి అనేటువంటిది అవుతుంది. ఆ భక్తి అనేటువంటిది మీలో గనక పరిపూర్ణంగా ఉంటే నియమ నిబంధనలతో సంబంధం లేదు అని చెప్తుంది శాస్త్రం. దీని మీద ఒక మీరు అంటే బ్రాహ్మణ్స్ అండ్ సామాన్య ప్రజలు అంటే మీ ఉద్దేశం ఏంటంటే, మీ క్వశ్చన్ ఏంటంటే, బ్రాహ్మణ్స్ అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా బ్రాటప్ వాళ్ళ తల్లిదండ్రులు తాతగారి నుంచి అన్నీ నేర్చుకుంటారు కదా, ఒక సిస్టమ్ తెలిసి ఉంటుంది. సామాన్య ప్రజలకి వాళ్ళ తాతగారు వాళ్ళ ఇళ్ళలో ఎవరైనా యాన్సిస్టర్స్ బాగా చేస్తూ ఉంటే రావచ్చు, వాళ్ళ ఎదిగినటువంటి వాతావరణం అలా ఉండదు కాబట్టి వీళ్ళకి పూర్తిగా తెలియదు. సడన్గా వచ్చి వీళ్ళు ఇట్లా సడన్గా పూజలు స్టార్ట్ చేస్తే వీళ్ళకి సరిగ్గా తెలియకపోవడం వల్ల రిజల్ట్ సరిగ్గా రాదు కదా అని మీ ఆలోచన, నాకు అర్థమైంది. అట్లాగే గంట గురించి కూడా మీరు అడిగారు. దీనికి ఒక దీని మీద పరాశర మహర్షి చెప్పినటువంటి ఒక వృత్తాంతం ఉంది. అదేమిటి అంటే, ధ్వజదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ధ్వజదత్తుడు, ఆయనకి 15 మంది ఆడపిల్లలు సంతానం, 6 మగపిల్లలు, మొత్తం 21 మంది సంతానం. అంతమందిని పెంచుతూ ఉండగా అంటే ఇంకా సరిపోదు కదా, వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే అందరికీ ఫుడ్ పెట్టి ఆవిడకి సరిపోక ఏదో కొన్ని తోటకూర ఆకుకూర లాంటివి వేడి చేసుకొని ఆ నీళ్లు తాగుతూ అట్లా జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు సడన్గా అనుకోకుండా ఇతను వంటగదిలోకి వెళ్ళినప్పుడు ఆవిడ అది స్వీకరించడం చూసి ఆశ్చర్యపోతున్నాడు, అయ్యో నువ్వు ఫుడ్ తినట్లేదు సరిగ్గా, అందుకే ఇలా సన్నగా అయిపోతున్నావు, సో ఎంత ఇది అసలు నేను అంత నీకు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నాను, చాలా బాధపడతాడు. బాధపడ్డప్పుడు వాళ్ళ భార్య ఒక మాట అంటుంది, ఆవిడ కూడా కొన్ని శాస్త్రాలు చదువుకున్న ఆవిడ అయి ఉంటుంది, ఇది మనం పూర్వజన్మలో చేసిన పాపం అయి ఉంటుంది, నేను ఇప్పుడు సరిగ్గా నేను ఫుడ్కి కూడా లేదు అంటే నేను ఏదో పాపం చేసి ఉంటాను, నువ్వేదో పాపం చేసి ఉంటావు, అందుకని దీన్ని పాపాన్ని తొలగించుకోవాలి అంటే ఎవరైనా సద్గురువు దగ్గరికి వెళ్ళి దేవతా మంత్రాన్ని ఉపాసన చేసి పాపాన్ని పోగొట్టుకోవచ్చు. కాబట్టి నువ్వు ఎలాగో ఇంతకాలం గడిపాం, ఇంకొక సంవత్సరం పాటు మనం
నువ్వు వెళ్ళి ఎవరి దగ్గరికైనా వెళ్ళి నువ్వు మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఆ మంత్ర సాధన ద్వారా నీ యొక్క పాపాన్ని తొలగించుకో, మనకి అప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది అంటే ఇద్దరు మాట్లాడుకుంటారు. సరే అంటాడు. సరే ఈ సంవత్సరం నువ్వు ఇంకా చూసుకో పిల్లల్ని, నువ్వే ఏదో రకంగా ఇల్లుని మెయింటైన్ చేయంటాడు. ఇతను వెళ్తాడు. ఒక హిమాలయాలు అటువైపు వెళ్ళినప్పుడు అక్కడ పుష్కరుడు అనేటువంటి ఒక గొప్ప హనుమద్ భక్తుడు ఉంటాడు. ఆయన కలుస్తాడు. కలిసి స్వామి నా పరిస్థితి ఇట్లా ఉంది, ఇట్లా నేను ఇంట్లో కూడా ఫుడ్ కూడా లేని పరిస్థితుల్లో నేను ఎన్నో పాపాలు చేసి ఉంటాను, అందుకే ఈ జన్మ వచ్చింది నాకు. సో నాకు ఒక మంత్రం కావాలి. ఇతను బ్రాహ్మణుడు. అప్పుడు ఆ పుష్కరుడు చూసి అతనికి హనుమత్ మంత్రాన్ని ఉపాసిస్తాడు. ఉపాసించి నువ్వు వెళ్ళి జపం చేసుకో, నీకు సిద్ధిస్తుంది అని. ఈయన సరే గురువు గారి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. దూరంగా వెళ్ళిపోయి అక్కడ చక్కగా కూర్చొని రోజు మంత్ర సాధన చేస్తాడు. సంవత్సర కాలం చేస్తాడు. కానీ ఫలితం ఉండదు. ఏ ఫలితం ఉండదు. ఇంకా అర్థం కాదు, అరే ఇచ్చిన మంత్రం ఏమైనా తప్పించాడా గురువు నన్ను మోసం ఏమైనా చేశాడా, మంత్రంలో వేరే వాళ్ళకి మంచిది ఇచ్చి నాకేమైనా తప్పుగా ఇచ్చాడు, ఇంక ఇదే తిరుగుతూ ఉంటుంది. అక్కడికి గాలుడు అని ఒక వ్యక్తి వస్తాడు. అతను కిరాతకుడు అంటే అడవుల్లో ఏ జంతువు దొరికితే ఆ జంతువుని చంపడం, కాల్చుకోవడం, తినేయడం, ఏ నియమ నిబంధనలు చేయకపోవడం అట్లాంటి వ్యక్తి. కానీ ఏదో కర్మ వల్ల అతనికి పూర్వజన్మలో చేసుకున్న కర్మలో కుష్టి వ్యాధి వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు అక్కడ అడవుల్లో ఉండేటువంటి ఒక వ్యక్తి కనెక్ట్ అవుతాడు. ఆయన తగిలినప్పుడు స్వామి నాకు ఇట్లా వచ్చిందంటే, అయితే ఓ పని చేయి, వెళ్ళి ఏదైనా ఒక మంచి ఉపాసకుల దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం తీసుకుంటే నీకు కుష్టి వ్యాధి తగ్గుతుంది అని చెప్తాడు. అది తెలుసుకున్నటువంటి ఆ గాలుడు బయలుదేరి వస్తాడు. వచ్చినప్పుడు ఫస్ట్ ఇతన్ని మీట్ అవుతాడు. ఎవరిని? ధ్వజదత్తుడు అని ముందుగా మంత్రం తీసుకొని సంవత్సరం పాటు చేసిన అసలు ఎటువంటి ఫలితం రాని బ్రాహ్మణుని కలిసినప్పుడు అతను ఏం చెప్తాడంటే, సరే నీకు ఇలా వచ్చింది కదా, చాలామంది ఉంటారు నీకు హిమాలయాలకు వెళ్తూ ఉంటే, కాకపోతే నువ్వు పుష్కరుణ్ణి మాత్రం కలవకు, ఆయన నాకు మంత్రం ఇచ్చాడు, ఏమీ అసలు నాకేమీ ఫలితం రాలేదు, కాబట్టి నువ్వు ఎవరినైనా కలువుగానే ఆయన మాత్రం కలవకు, పోయి ఇంకెవరి దగ్గర తీసుకొని పంపిస్తాడు. కానీ ఈయనకి ఆయన ఎందుకు కలవద్దు అన్నాడు, ఆయన అసలు ఎవరు చూడాలనిపిస్తుంది. చూస్తే పుష్కరుడు చూస్తే అసలు అతని తేజస్సు కానీ, ముఖంలో తేజస్సు కానీ అద్భుతంగా ఉంటుంది. అరే నాకు ఈయన చూస్తే అలా అనిపించట్లేదే, ఒకసారి ఎందుకైనా మంచిది వెళ్ళి అడుగుదామని వెళ్ళి అడుగుతాడు. స్వామి నా పరిస్థితి ఇది, నేను ఒక కిరాతకుడిని, అంటే దారిదోపిడీలు చేసుకుంటూ వాళ్ళ దగ్గర లాక్కొని వీళ్ళ దగ్గర లాక్కొని నా జీవితం అంతా అట్లా అయిపోయింది, నాకు కుష్టి వ్యాధి వచ్చింది, నా పరిస్థితి ఇది ఇట్లా ఉంది, నాకు ఒక మంత్రం కావాలి అంటే, సరే నాయన నువ్వేం చేస్తావంటే బయట వెయిట్ చేయి, ఫస్ట్ ఏం చెప్తా అంటే ఓ 2-3 రోజులు నేను పరీక్షించాలంటే, ఓ 2-3 రోజులు నేను చెప్తానులే తర్వాత ఇస్తాలే ఉండి అంటాడు. ఆయన అలాగే ఉంటాడు గురువు మీద నమ్మకంతో ఉండి, ఎప్పుడు ఇస్తాడా మంత్రం, ఈయన ఇస్తే నాకు తగ్గిపోతుందని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటాడు. 3 రోజుల తర్వాత చూస్తాడా, ఓకే ఇతను ఇలాగే ఉన్నా అంటే ఇతనికి నమ్మకం ఉంది ఇతనికి అని అనుకొని పిలిచి, నువ్వు స్నానం చేసిరా, స్నానం చేసి వచ్చాక నీకు ఇస్తానని అతన్ని పంపించి ఇతను లోపలికి వెళ్తాడు. ఆంజనేయ స్వామి మండపం ఉంటుంది లోపల. ఇతనికి ఎంత ఉపాసనాభరుడు అంటే, ఇతను ఆంజనేయ స్వామిని పిలుస్తే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై వచ్చి మాట్లాడతాడు ఈయనతో. అప్పుడు స్వామి వారిని పిలుస్తాడు. పిలిచి, స్వామి ఇట్లా ఒకతను వచ్చాడు, అతను కిరాతకుడు, ఆయనకి నేను మంత్రం ఇవ్వచ్చా, ఈజ్ ఎలిజిబుల్ అంటే అతను ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని అడిగితే ఆంజనేయ స్వామి ఒక మాట చెప్తాడు, ఎవరైతే భక్తితో నన్ను సేవించాలి పూజించాలనుకుంటే అదే అర్హత, భక్తికి మించినటువంటి అర్హత లేదు, భక్తే అర్హత, కాబట్టి ఇవ్వవచ్చు అని చెప్తాడు. ఈయన బయటికి వెళ్ళేసరికి ఆయన అక్కడే ఉంటాడు. స్వామి అంటే స్నానం చేసి రమ్మన్నాను కదా అంటే, అతని పాదాలకి నీళ్ళతో కడిగి ఆ నీళ్ళని పైన చల్లుకుంటాడు, ఇదే స్నానం అని. అంటే గురు పాదాలకి చేసినటువంటి పాదాలు కడిగినట్టు నీళ్ళతో స్నానం చేయడం కంటే గొప్పది తీర్థం ఏది ఉండదు. వెంటనే అతను కుష్టి వ్యాధి వెంటనే తగ్గిపోతుంది. అంటే గురువు మీద ఉన్న నమ్మకంతో వెంటనే తగ్గిపోయింది. దాని తర్వాత ఆయన మంత్రం ఇస్తాడు, నాయన నీకు తగ్గిపోయిన ఈ మంత్రం చేసుకో అంటాడు. దాని తర్వాత ఇది మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉంటాడు. మధ్యలో ఈ ధ్వజదత్తుడు, అరే ఎక్కడో చూసినట్టుందే బ్రాహ్మణ అంటాడు, నేను ఎక్కడో చూసినట్టుందే పిలిచారు, మొన్నే నువ్వే కదా ఇట్లో వెళ్తూ వెళ్తూ కుష్టి వ్యాధిని ఎలా తగ్గిపోయింది ఏమిటి అంటే, నువ్వు వెళ్ళొద్దన్నావు కదా ఆయన దగ్గరికే వెళ్ళాను నేను, ఇదంతా స్టోరీ చెప్తాడు. అరే మరి నాకెందుకు అవ్వట్లేదు, వాడు కిరాతకుడు వాడికి ఎందుకు అయింది అంటే, నాకేమైనా రాంగ్ ఇది ఇచ్చాడు, వెళ్ళి అడుగుదామని చెప్పి వెళ్ళి అడుగుతాడు.
అడిగినప్పుడు అప్పుడు చెప్తాడు అతను, నువ్వు మొదటి రోజు నుంచి కూడా ఎంతసేపు ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక విత్తనం వేస్తారు భూమిలో, విత్తనం వేసి దానికి నమ్మకంగా నీళ్లు పోస్తూ ఎరువు పోస్తూ దానికి ఎంత పీరియడ్లో అది పెరుగుతుందని చూసుకోవాలి. కానీ మాటిమాటికి మళ్ళీ మీరు మట్టి తీసి ఇది నిజంగా పెరిగిందా లేదా చూస్తూ కూర్చుంటే అది మొలకెత్తదు. ఎందుకంటే దాన్ని పాడు చేస్తున్నారు మీరు. అలా నువ్వేం చేస్తున్నావు అంటే రోజు జపం చేసేటప్పుడు గురువు మీద నమ్మకం నీకు లేదు. ఈ మంత్రం నిజంగానే సిద్ధిస్తుందా, ఈయన ఇచ్చాడు కానీ ఈ మంత్రంలో ఇంత పవర్ ఉంటే ఈయన ఇంకా ఎంతో అయిపోయేవాడు కదా, ఈయన దగ్గర ఈయన ఎందుకు ఈ పర్ణశాలలో ఉంటాడు, ఈయన దగ్గరే బోల్డ్ అంత పెద్ద బిల్డింగులు బంగారం ఉండాలి కదా, మరి ఈయన దగ్గర లేదెందుకు, నాకు మంత్రం ఇచ్చిన వాడి దగ్గర ఉండాలి కదా, మరి నాకు మంత్రం ఇచ్చి కనుక ఫలించిస్తే మరి ఆయన దగ్గర ఉండాలి, ఈయన ఎందుకు సన్యాసి ఇక్కడ ఉన్నాడు, ఇట్లాంటివన్నీ ఆలోచనతో ఉన్నాను. నమ్మకం లేదు. సంవత్సరం చేస్తాయండి, 10 సంవత్సరాలు చేస్తాయండి, నీ అపనమ్మకం వల్ల నీకు సిద్ధించలేదు అని చెప్తాడు. అప్పుడు అర్రే నాకు బుద్ధి వచ్చిందని వెంటనే అప్పుడు కూర్చొని గురువు మీద నమ్మకంతో చేయగా అతనికి ఆ పాపం తొలగిపోతుంది. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇండ్లు ఒకప్పుడు పూరి గుడిసిగా ఉన్న ఇల్లు నార్మల్ ఒక పెద్ద బంగ్లాగా మారడం, ఇంట్లో అన్ని సంపదలు రావడం అవన్నీ జరుగుతాయి అన్నమాట వారికి. అంటే ఇక్కడ ఏంటంటే మీరు అన్న క్వశ్చన్లో మంచి క్వశ్చన్ వేశారు స్టార్టింగ్. పద్ధతి తెలియకుండా చేయడం వల్ల ఎగ్జాక్ట్లీ పద్ధతి తెలియాలి. పూజకే కాదు, ఇంటికి వచ్చిన గెస్ట్ కూడా ఎలా ఇవ్వాలని పద్ధతి తెలియాలి. ఇక్కడ ఏదో ఇలా పడేసాం, గెస్ట్ ఎట్లా ఫీల్ అవుతాడు, చిచి వీడి ఇంటికి నేను పులిహోర తినడానికి వచ్చానా అని వెళ్ళిపోతాడు. గతి లేదా, రాడు కదా. పద్ధతి తెలియాలి. కానీ ఈ బ్రాహ్మణుల లాగానే చాలా మంది స్త్రీలు గంటల తరబడి పూజ గదిలో కూర్చొని చేస్తూ ఉంటారు. కానీ ఎందుకో తెలీదు, నియమాలు తెలియక చేస్తున్నారా ఎందుకో తెలియదు, కానీ గంటల తరబడి చేస్తారు, కానీ అందులో ఫలితం అనేది ఉండదు. చెప్తారమ్మా. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే మీరు గంటల తరబడి చేస్తున్నారా 10 నిమిషాలు చేస్తున్నారా అనే దానికంటే మీరు అన్నట్టుగా మొట్టమొదటిగా పద్ధతి అనేది 100% తెలుసుకోవాలి. లేదండి నాకు పద్ధతి చెప్పేవాళ్ళు లేరు కానీ నాకు అపారమైన భక్తి ఉంది భగవంతుడు అంటే అని అనుకున్నప్పుడు మీ భక్తిని కోరికలతో ముడిపెట్టకూడదు. ఎప్పుడు కూడా కోరిక కోరుకోకూడదు నేను చెప్పట్లేదు. ఎంతసేపు చాలామంది ఏంటంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, నన్ను 4 విధములైనటువంటి వాళ్ళు నన్ను ఆశ్రయిస్తున్నారు. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు. అంటే ఆర్తితో కొంతమంది పూజిస్తుంటారు నన్ను, జిజ్ఞాసతో నాకు ఇది వస్తుంది అది వస్తుందని. అర్ధకామాలు అంటే నాకు డబ్బులు రావాలి, కోరికలు తీరాలని దాంతో పూజిస్తున్నారయ్యా నన్ను. జ్ఞానంతో పూజిస్తున్నారు. అంటే జ్ఞానం అంటే ఏంటి, ఆల్రెడీ మనకు అంతా భగవంతుడు మనకి ఇచ్చేశాడు, ఆయన కృతజ్ఞతతో నేను చేస్తున్నాను అనేటువంటి జ్ఞానంతో చేస్తూ ఉంటారు. కాబట్టి పద్ధతి తెలుసుకొని చేయడం ఈజ్ ఫస్ట్ స్టెప్. కానీ పద్ధతితో పాటు భక్తి ఈజ్ ఆల్సో సెకండ్ స్టెప్. ఇందాక మనకు దాంట్లో అతనికి పద్ధతి తెలుసు కానీ నమ్మకం లేదు. కానీ రెండో వ్యక్తికి పద్ధతి తెలియదు కానీ నమ్మకం ఉంది. కాబట్టి నమ్మకంతో పూజించినట్లయితే ఎవరైనా చేయొచ్చు. అయితే ఇందాక మీరు ఇందో క్వశ్చన్ వేశారు గంట గురించని కదా, మరి అందరూ గంట కొట్టొచ్చా అని. అందరూ కొట్టొచ్చు, కొట్టకూడదు అనేం లేదు, దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకుని గంటని పొరపాటును కూడా కింద పెట్టకూడదు. తెలుసా చాలామందికి ఆ విషయం తెలియదు, నార్మల్ కింద పెట్టేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ ఒక ప్లేటో ఏదో తీసుకొని దాని మీద పెట్టాలి. గంట చాలా పవిత్రమైనటువంటి విషయంగా చెప్తారు శాస్త్రంలో. అది దోషం, గంటకుండే ఎనర్జీ పోతుంది దానివల్ల. కాబట్టి ఇలాంటి కొన్ని అసలు పూజ గది ఎలా ఉండాలి, లోపల అసలు పంచాయతనం ఏం పెట్టుకోవాలి, అదేవిధంగా పూజ గది ఖచ్చితంగా డోర్స్ ఉండాలి. డోరు మనం తీసేటప్పుడు ఇలా కొడతారు తెలుసా, మా పూజ గదిలో టక్ టక్కన కొట్టి తీస్తారు. నిజంగానే స్వామివారు అక్కడ ఉంటారు, అమ్మవారు అక్కడ ఉంటుంది. ఎంతో శుభ్రంగా ఉండాలి. మనం ఇంట్లో ఉండేటువంటి మాస్టర్ బెడ్రూమ్ అనో చిల్డ్రన్ బెడ్రూమ్ అనో ఎంత ప్రియారిటీ ఇస్తామో పూజ గది కూడా అంత ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే, కాబట్టి పద్ధతి ప్లస్ భక్తి రెండూ ఉండాలి. ఉట్టి పద్ధతి తెలిసినా భగవంతుడు అనుగ్రహం కలగదు, అలా అని భక్తి ఉంటే అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఉట్టి పద్ధతి తెలిస్తే కాదు, కానీ పద్ధతితో చేసినటువంటి భక్తి ఉందనుకోండి మీరు అన్నట్టుగా ఇంకా పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది.